అందరికీ నా ఉద్యమ జేబీఎం. నా పేరు రామపనాయక్. నేను జేబీఎంలో భారత పార్టీ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. ఇవాళ మీడియా ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం అనగా ఈనాడు దినపత్రికలో ఒక వార్త చూశాం. ఆ వైద్యుడి పైన క్రిమినల్ కేసు నమోదు చేయించండి. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆదేశాలు డిఎం అండ్ హెచ్ఓ గారికి జారీ చేయడం జరిగింది. నేను ఇవాళ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి కలెక్టర్ గారిని ఒకటే హెచ్చరిస్తున్నా. జేబీఎంలో భారత పార్టీ నుంచి మీరు ఆ వైద్యుడి పైన క్రిమినల్ కేసు నమోదు చేసే ముందు డిఎం అండ్ హెచ్ఓ అనంతపురం డిఎం అండ్ హెచ్ఓ నిర్లక్ష్యంతోనే వాళ్ళ మహిళ చనిపోయింది. మరి డిఎం అండ్ హెచ్ఓ మీద కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలని జేబీఎంలో భారత పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అలా కాకుండా ఆ వైద్యుడి పైన మాత్రమే క్రిమినల్ కేసు నమోదు చేస్తే చూస్తూ ఊరుకోమని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ గతంలో లావణ్య క్లినిక్ హాస్పిటల్లో వైద్యం వికటించి ధర్నా చేసిన సందర్భం మనమందరం చూసాం. మరి అలాంటప్పుడు ఆ హాస్పిటల్ ని సీజ్ చేసినటువంటి డిఎం అండ్ హెచ్ఓ మరి ఆ వైద్యుడు పేరు మార్చి శ్రీకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని పేరు మార్చి ఎరగడోర్ నుంచి వైద్యం అందిస్తా ఉంటే మరి ఇన్ని రోజులు డిఎం అండ్ హెచ్ఓ అనంతపురం జిల్లాలో కనీసం ఆమె కనిపించలేదని కూడా జేబీఎంలో భారత పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నా. మరి ఆ వైద్యుడి దగ్గర నుంచి ముడుపులు అందుకుంటూ డిఎం అండ్ హెచ్ఓ ఇవాళ నిర్లక్ష్యం వహించడం జరిగింది. డిఎం అండ్ హెచ్ఓ నిర్లక్ష్యం వల్లే ఇవాళ ఆ మహిళ మృతి చెందిందని కూడా ఇవాళ జేబీఎంలో భారత పార్టీ తెలియజేస్తున్నాం. అలాగే హాస్పిటల్ పైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి అనంతపురం జిల్లా డిఎం అండ్ హెచ్ఓని వెంటనే సస్పెండ్ చేయాలని జేబీఎంలో భారత పార్టీ డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన విజయవాడకు వెళ్లి హెల్త్ ఆఫీసర్ పద్మ మేడం గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి డిఎం అండ్ హెచ్ఓని సస్పెండ్ చేసేంత వరకు జేబీఎంలో భారత పార్టీ పోరాటం ఆగదని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా.